Ya, me lo corté bile. Dar gorda. Uy. Terus hati. Dar gorda. Uy. Terus hati. Ada ini sama apa? Terus hati. Ada ini sama apa? And then whenever you come to library, you have to read a story and note down the important words and different words. ఎంఈఓ సార్ ఆదంబాసి సార్ గారికి స్వాగతం. మన సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సార్ ఎంఈఓ సారు చీఫ్ గెస్ట్గా వివరిస్తున్నారు. ముందుగా మన ప్రిన్సిపాల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఎంఈఓ సారు
సార్ గారు ఎంతో మరి బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం పిలిచిన వెంటనే పాపం అక్కడ ఎంక్వైరీ ఉన్నప్పటికీ కూడా సారు వచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. మరి ఈ సమావేశానికి వచ్చిన ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి విద్యార్థులు కూడా మీరు కూడా మీ చేతనైనంత వరకు మీకు ఇచ్చినటువంటి ఎస్ఏ రైటింగ్ కానీ మరి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ తరగతి ఆ తరగతి అనకుండా అందరు విద్యార్థులు పాల్గొన్నారు. మరి అందరూ వారి యొక్క తెలివితేటల్ని మరి విశదపరిచి మళ్ళీ వాళ్ళు కూడా ప్రైజులు సంపాదించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మనము మన మండల అధికారి అయినటువంటి విద్యాశాఖ అధికారి అయినటువంటి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి మన సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏంటంటే మనము ఎందుకంటే లైబ్రరీ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎంతో మందితో కలిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వము తెలుస్తుంది. మరి ఎన్నో పుస్తకాలు చదివితే వాళ్ళ యొక్క జీవిత ఆశయాలు లక్ష్యాలు వాళ్ళు సాధించినటువంటి అనుభూతిని మనము పొందుతాం. అవన్నీ కూడా చదవాలి మనం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు గ్రంథాలయంలో మన దగ్గర ఉన్నట్టుగా గ్రంథాలయం మన సంస్థలో ఇంకో కాలేజీలో కూడా లేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే సారు చాలా జాగ్రత్తగా పెడతాడు అన్నీ కూడా విషయాలు. మీరు ఎప్పుడైనా గ్రంథాలయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ పుస్తకమైనా ఉండని, ఇంగ్లీష్ ఉండని, తెలుగు ఉండని, హిందీ ఉండని, వాటిని మన ప్రయత్నంగా చదవాలి, మనస్ఫూర్తిగా చదవాలి. ఏదో వచ్చాం పోయాం అనుకోకుండా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడమా, కరెంట్ అఫైర్స్ ఇంప్రూవ్ చేసుకోవడమా, ఏది సబ్జెక్ట్ ఓరియంటేషన్ అనేదా, ఏది సబ్జెక్టుకు సంబంధించిన అనేటువంటి అంశాలని మీరు పరిగణ తీసుకొని మీరు మీ లాంగ్వేజ్ని మీ మనస్సుని అభివృద్ధి చేసుకుంటే మీరు జీవితంలో మీరు ఏదైనా కూడా సాధించగలుగుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక పద్ధతి అలవర్చుకోవాలి. ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ చెప్తారు, నువ్వు ఐఏఎస్ కావడం అంటే ఏం చదవాలి సార్ అంటే ఎక్కడ పడినా ఒక పేపర్, ఒక చెత్త బుట్టలో పడినటువంటి ఒక చెత్త పేపర్ని కూడా చదవాలి. ముందుగా నేను సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే లేట్గా వచ్చాను. లేట్గా వచ్చినా కూడా వచ్చానా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కర్నూలు నుంచి ఈరోజు రాదలుచుకోండి. యాక్చువల్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేను డిస్ట్రిక్ట్ కమిషనర్గా ఉన్నాను కాబట్టి మా పిల్లలందరినీ కూడా జంబోరీకి లక్నోకి పంపించారు. ఉదయం నిన్న రాత్రి ఫోన్ చేసినప్పటికీ ఆ ప్రోగ్రాం లేదు. డిఓ గారు రమ్మన్నారు. సరే డిఓ గారు రాలేకపోయారు సార్, మీరేనా రండి అని చెప్పి మళ్ళీ ఏడీ గారిని పిలిపించుకున్నాం. పిల్లలందరితో మాట్లాడాం. వాళ్ళకందరికీ వీడ్కోలు పలుకుతూ లక్నో ఆల్రెడీ నేను చూశాను, బాగుంటుంది, చక్కగా వెళ్ళేసి రండి, ఎలా నవ్వుతూ వెళ్ళారో అలా నవ్వుతూ వచ్చేయండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడాక చౌరస్తాకు వచ్చి సార్కి ఫోన్ చేశాను, సార్ వస్తున్నానే అని. కానీ ఆ రావడంలో మధ్యలో మళ్ళీ ఫోన్ కాల్, ఒక ఎంక్వైరీ, భోజనం సరిగా లేదు అంటే పిల్లలకు భోజనం సరిగా పెట్టకపోవడం అనేది బాధ అనిపించింది కాస్త. కాబట్టి దాంట్లో ఉండిపోయాము. తీరా నేను ఇంకా ఇప్పుడు టిఫిన్ చేశాను. ఇంకా ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడే జస్ట్ టిఫిన్ చేసేసి చేస్తున్నప్పుడు మిత్రుడు ఫోన్ చేస్తే, సార్ ఫోన్ చేస్తారు, వస్తున్నా 10 నిమిషాలు వస్తానన్నా. ఇంకా చేయి కడుక్కున్నా వెంటనే వస్తూ మళ్ళీ ఎంఏఓ మేడం అక్కడ ఉంటే ఆమెకు చెప్పేసి వచ్చాము, ఎంక్వైరీ కూడా చేసి వచ్చాము, అలాంటి చోట భోజనం బాగాలేదు. డ్యూటీ అనేది మనం ఎంచుకుంటే వచ్చేది. ఇది నేను ఎంచుకోవడం అంటే ఏంటి అంటే, నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ శ్రీనివాస్ గుప్తా ఇద్దరు దొంగతనంగా టెక్స్ట్ బుక్లో స్టోరీ బుక్లు పెట్టుకొని చదువుతాండి. స్టోరీ బుక్స్ లైబ్రరీలోంచి తీసుకొస్తాం, టెక్స్ట్ బుక్ మధ్యలో పెట్టేసి చదువుతాం అనమాట. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత మంచి పిల్లోడు అని. చేసే పని ఏంటి, అక్కడ స్టోరీలు చదివేవాడు. మెల్లగా స్టోరీ చదవడం అలవాటు పడ్డాక ఏమైందంటే బాగా ఇంట్రెస్ట్ అనిపించేవి స్టోరీ. చందమామ, బాలమిత్ర ఇవన్నీ బాగా చదివేవాడు. తర్వాత మెల్లగా ఏం చేసామంటే స్టోరీ అక్కడ మొత్తం స్కూల్లో ఉన్న బుక్స్ అన్నీ అయిపోయి మెల్లగా ఏం చేసాం, 8th క్లాస్లో ఎండింగ్లో లైబ్రరీకి అటాచ్ అయ్యాం. మెల్లగా సగం పుస్తకం చదవడం, పేపర్ మడిచిపెట్టడం, ఆ పేపర్ మడిచిపెట్టి పుస్తకం కరెక్ట్గా తీసుకుపోయి అక్కడ భద్రంగా పెట్టుకోవడం. అలా ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ అయిపోయేటప్పటికీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ అయిపోయాయి. అంటే సెలవులు వస్తే ఉదయం 8 నుంచి 11 దాకా, సాయంత్రం 4 నుంచి 7 దాకా ఆ లైబ్రరీని పొమ్మనేంత వరకు
లాస్ట్కు ఒకసారి లైబ్రరీని కోపం వచ్చి మా నాన్నకి చెప్తున్నాడు ఆయన, వీడికి పుస్తకాలు చదివి చదివి పిచ్చెక్కుతుందేమో చూడు ముందు నీ కొడుక్కి అని. అంటే ఆ రేంజ్లో చదివేవాడు. కానీ ఆ చదవడం అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే పిల్లలు, నేను 7వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకున్న పిల్లలు నిజాయితీగా మాట్లాడుకుంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 7వ తరగతిలో హిందీ నేర్చుకున్నాను. కానీ టీచర్ కమ్మంటే ఫస్ట్ నేను ఇష్టపడలేదు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివాక అక్కడ ఒక సార్ మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఓహో, టీచర్ అయితే మనం పిల్లలకు మనం ఇంత చేయగలమా అని అనిపించింది. అప్పుడు మళ్ళీ బీఈడీ చేయడానికి వెళ్ళాను. లేకపోతే 93, 94, 83, 84 ప్రాంతంలో టీచర్గా ఉండాలి. ఎప్పుడు వచ్చానంటే 89, 90లో వచ్చాను. నేను టీచర్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన మొట్టమొదటి పాఠశాల ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ అరికెర ఆలూరు తాలూకాలో. అంటే మీ స్కూలే. పార్ట్ టైం చేశాను సైన్స్ టీచర్గా. సైన్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే కేవలం 4 monthsలో సైన్స్ పిల్లలందరూ పాస్ అయ్యేటట్టుగా చేశారు. చాలా కష్టం. ఆ బ్యాచ్ పిల్లలు చాలా బాగున్నారు, మంచి మంచి స్థాయిలో ఉన్నారు. గతంలో మనకు ఎంపీడీఓగా పనిచేసిన రాముడు మాకు తప్పిపోయిన స్టూడెంట్. అంటే నేను వదిలేసి వచ్చి అక్కడ నుంచి ఏపీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాను. ఆయన తర్వాత వచ్చి చేరారు. పిల్లలు ఒక్కటే, నీ షర్ట్ ఎవరైనా ఎత్తుకుపోతారు కానీ నువ్వు చదివిన పుస్తకాన్ని, దాంట్లో ఉన్న నీ తెలివితేటల్ని, నీ యొక్క మేధస్సును ఎవ్వరు కూడా ఎత్తుకుపోలేరు. ఆస్తులు పంచుకుంటాం కానీ చదువును పంచుకోలేదు. ఇప్పుడు నేను ఉద్యోగం వచ్చాక కష్టపడి చదివాను, బాగా కష్టపడ్డాం. ఎంత కష్టపడ్డామంటే నేను సైన్స్ స్టూడెంట్ నేను. కానీ నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ 2 years అట్ ఏ టైం రాసినప్పుడు పెరుగన్నం తిని పరీక్షలు రాస్తాను. ఓన్లీ పెరుగన్నం, అది తప్ప ఇంకేం తెలియదు నాకు. 2 ఏళ్ళు పెరుగన్నం తిని లోపల కడుపులో అల్సర్ ఉన్నప్పుడు బాధపడుతూ కూడా ఎగ్జామ్స్ రాశాను. ఎంత సంతోషం ఇచ్చిందంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ 2 years అట్ ఏ టైం రాసి పాస్ అయ్యామంటే ఎస్కే యూనివర్సిటీ నుంచి చాలా సంతోషం అనిపించింది. ఫలితాన్ని దేవుడు వెంటనే చూపించాడు, దానికి ఇంక్రిమెంట్ ఇచ్చేశారు ఒకటి. చూడండి, అంటే మనం ఎంత కష్టపడితే తిరిగి మళ్ళీ మనకు ఏదో ఒక రూపంలో అది వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా అప్పుడు ఇచ్చినటువంటి 35 రూపాయలు ఇప్పటికి కూడా నాకు వెంటాడుతున్నాయి. ఎప్పుడు 91లో చదివాను. ఇప్పటిదాకా 35 రూపాయలు చొప్పున నెలకు అప్పుడు చదివిన చదువు ఇప్పటికి కూడా డబ్బులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి నా చదువు వేస్ట్ కాలేదని అనుకుంటాం. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. 7వ తరగతిలో ఏబిసిడీలు నేర్చుకున్న నేను ఎంఏ ఇంగ్లీష్ రాశాను పరీక్షలు, అది కూడా 2 years అట్ ఏ టైము. మనిషితో మనం ఏమన్నా అని చెప్పి తిట్టారు చాలామంది. ఎందుకంటే నేను వెనుకబడిన ప్రాంతానికి చెందినవాడిని బాబు. కర్నూలు నగరంలో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, కానీ నా నివాసం, నా స్వస్థలం ఆలూరు, బాగా వెనుకబడిన ప్రాంతం. టీచర్లు చాలా తక్కువ ఉంటారు. 10th class వరకు టీచర్లు సరిగా ఉండేవాళ్ళు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు మీకు పుస్తకాలు ఫ్రీగా నేను పంపిస్తున్నాను, ఇస్తున్నాను. ఇవ్వలేదంటే సార్ నేను బాధపడిన సందర్భం ఉంది. ఆ పుస్తకాలు సగం రేటు కొనుక్కునేవాళ్ళం. మీరు 3 జతల బట్టలు ఇప్పుడు మేము మీకు ఇస్తున్నాము. 3 జతల బట్టలతో డిగ్రీ చదివాను నేను అంటే ఆశ్చర్యపోతాను. ఉదయం టిఫిన్ తినేస్తే మధ్యాహ్నం నీళ్లు తాగి రాత్రి రూమ్కి వచ్చి సాంబారు తెచ్చుకొని తినాలి బళ్ళారు. అట్లా కష్టపడితే 3 ఏళ్ళ డిగ్రీ చదివాను. దాని ఫలితం కడుపులో అల్సర్ వస్తే, ఉద్యోగం వచ్చాక అల్సర్ వస్తే బాధపడ్డాను. కానీ 2 ఏళ్ళు పెరగన్నం తినడం వల్ల ఈ రోజు కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నాకు ఇంకా బీపీలు షుగర్లు రాలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరి గురించో చెప్తాము అని అనుకుంటే వాళ్ళు ఎవరు మీ కళ్ళకు కనపడరు. కాబట్టి నా గురించి నేనేంటి అంటే, నేను వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడిని బాబు. ఉన్నవాళ్ళకి కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను కూడా. నాకు సర్దుకోవడం అనేది నా స్కూల్ నేర్పింది. సర్దుకోవడం అనేది నా టీచర్లు నేర్పారు. సర్దుకోవడం అనేది మా అమ్మ నాన్న నేర్పారు. కాబట్టి ఇంత పని ఒత్తిడి కూడా ఇప్పుడు కూడా సర్దుకొని చేసుకుంటూ పోతుంది ఈ వయసులో. నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు నేను ముసలివాడిని అయిపోయినాను, రిటైర్మెంట్ దగ్గర ఉన్నాను అనుకోవచ్చు. కానీ పిల్లలు, నేను 25 ఏళ్ల యువకుణ్ణి, 36 సంవత్సరాల అనుభవం ఉంది నాకు.
I'm an old man, but I'm a young man of 25 years with 36 years of experience. ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు కూడా ఎప్పుడైనా మా బలరాంతో పాటు మా వెంకటేశ్వర సార్ కూడా నాకు సార్ని చూస్తే నాకు చాలా జలసీగా ఉంటుంది వెంకటేశ్వర సార్ని. ఎందుకంటే అసూయ అనేది చాలా కష్టమైంది, కడుపులో మండిపోతూ ఉంటుంది ఒక పక్కన. ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. అప్పుడు ఇలా నవ్వేవాడు, ఇప్పుడు అలానే నవ్వుతున్నాడు. అప్పుడు ఏ విధంగా పలకరించేవాడు, ఇప్పుడు అదే విధంగా పలకరిస్తున్నాడు. ఎక్కడ కూడా జుట్టు విడిపోలే, కానీ జుట్టు కొంచెం అక్కడక్కడ కొంచెం తెల్లగా అయింది, నవ్వు కొడుతున్నాడు. అంతే, నాలాగా తేడాలు ఏం లేవు. ఎందుకంటున్నానంటే ఆయన చాలా కూల్గా ఉంటాడు. ఎందుకంటే విజ్ఞాన భాండాగారంలో పనిచేయడం అనేది ఆయనకు వరం. ఎమోషన్స్ ఏముండవు, పుస్తకాలకు ఎమోషన్స్ ఏముండవు బాబు. పుస్తకం కోపం వచ్చి పుస్తకం విసిరేస్తే ఆడు ఉండిపోతుంది అంతే. పుస్తకాన్ని తిట్టినా కొట్టినా పడుంటుంది, అది ఏమనదు. అదే పక్కవాడిని కొట్టినా తిట్టినా ఏం చేస్తాడు, తిరగబడతాడు, లేకపోతే 4 తగిలిస్తాడు మనకు బలవంతుడైతే. అవునా? సారు అంత కూల్గా ఉంటాడు, అంత బాగుంటాడు, చక్కగా అందరికీ పుస్తకాలు ఇస్తారు, బాగా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎక్కడైనా అమృతం తాగినావా సార్ అని నవ్వుతుంటా నేను. అవునా? ఎందుకంటే నా స్నేహితుడు కాదు, నా ఫ్రెండ్ కాదు. చింతలయ్య సార్ని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఈ మధ్యకాలంలో. ఏంటది అంటే, సార్ కోపం వస్తే కూడా బయటపడరు. కోపాన్ని బయటకు చూపించరు. మరి కోపాన్ని చూపించి ఏమైనా కోప్పడము తిట్టడము ఏమైనా చేస్తే కూడా అది మిమ్మల్ని కోప్పడే వాళ్ళు, కొట్టేవాళ్ళు ఎవరు అంటే ఆ ఏకైక హక్కున్న వ్యక్తులు టీచర్లు మాత్రమే. పిల్లలు నీకు తెలుస్తుంది, నా ఇంటి అడ్రస్ నీకు తెలుసు, ఎప్పుడైనా వచ్చి మాట్లాడరా అని చెప్పేసి అంటే ఫోన్ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేశాడు. సార్ నేను సార్ గణపతి అని లెక్కేసుకోండి. మరి ఒకరోజు పనిచేసినా టీచరే అనుకుంటే 4 నెలలు పనిచేసిన తర్వాత మేమే ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఏళ్ల తరబడి మీకు పాఠాలు చెప్పి ఇక్కడ సార్ వాళ్ళకి ఎంత మంచి జ్ఞాపకాలు ఉంటాయి. అవునా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఊరికే రాదు పిల్లలు. మనం ప్రయత్నం చేస్తే వస్తుంది, మనం నేర్చుకుంటే వస్తుంది, మనం బలంగా ప్రయత్నిస్తే వస్తుంది. వేపులతో పళ్ళు తోమాలంటే వేపుల నోట్లో పెట్టుకున్న మరుక్షణం చేదవుతుంది ఫస్ట్. ఒక వారం తర్వాత అదే వేపులతో నువ్వు పళ్ళు తోముకుంటూ హ్యాపీగా నమ్ములుకుంటూ పళ్ళు తోముకుంటూ పోతావు. మరి వారంలోనే ఏమైంది, వేపుల్లో చేదుగా ఉండి తీయగా మారిందా అంటే అలవాటైపోయింది. చదవడం కూడా అంతే, అలవాటు చేసుకుంటూ పోతే, చదువుతూ పోతే పుస్తకాల వంతకవే తగ్గిపోతాయి. ఇంత చిన్న పుస్తకాలు చదవడానికి బాధపడిన మేము ఇంత పెద్ద పెద్ద లావు పుస్తకాలు తీసుకొని పెట్టుకున్నాము, చదివినాము అంటే కారణం ఏంటి అంటే రోజుకో పేజీ చదువుకుంటూ పోతే పుస్తకం తరిగిపోతుంది. అవునా? కాబట్టి ఎప్పుడు సిలబస్ అప్పుడు చదువుకుంటూ పోతే మీకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు చదువు చెప్పే టీచర్లు కానీ, మీ వెనకాల కూర్చున్న టీచర్లకు కానీ మాకెవ్వరికి కూడా కలెక్టర్ అయ్యే అర్హత లేదు. మేము ఇప్పుడు ఐఏఎస్ రాస్తామంటే ముందు బయటికి పంపిస్తారు మమ్మల్ని. అదే మీరు రాస్తామంటే మిమ్మల్ని లోపలికి పిలిచి రాయనిస్తారు ఎగ్జామినేషన్. ఎందుకట్లా? మీకు ఆ అర్హత ఉంది కాబట్టి. డిగ్రీ చదివేంతవరకు చదివితే చాలు. ఒక్కటే మన సక్సెస్ అనేది నీకొక్కటే కాదు, సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు కానీ ఫెయిల్యూర్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. ఒకవేళ నేను ఇక్కడ ఫెయిల్ అయితే నా గురించి నా పక్కన ఎవరన్నా ఉండడానికి ఉంటారా? ఎవరన్నా నేనున్నాను సార్ తోడు అని చెప్పేవాళ్ళు ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఉండరు. అదే గెలిచిన వాళ్ళ పక్కన ఖచ్చితంగా ఉంటారు. గెలిస్తే అందరూ వచ్చి చప్పట్లు కొడతారు, గెలిస్తే అందరూ ఇంటికి వస్తారు. మీరు ఉద్యోగం సంపాదించుకున్న రోజున ఏ రోజు మిమ్మల్ని పలకరించని బంధువులు కూడా మీ ఇంటికి వచ్చి వీడు నాకు బంధువులు కావాలి సార్, మా అన్న కొడుకు సార్, మా అక్క కొడుకు సార్ అంటారు. మరి అప్పటిదాకా ఎక్కడికి పోయినారు వాళ్ళు? నువ్వు తినక అవస్థలు పడేటప్పుడు ఎవరు రాలేదు, ఏ బంధువు రాలేదు. మీ వెంట వచ్చేది 3 పిల్లలు. ఎవరు వాళ్ళు అంటే ఒకరు మీ అమ్మ, తర్వాత మీ నాన్న, తర్వాత టీచర్. ఎవరు టీచర్? మీకు చదువు చెప్పే టీచర్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
6-7 తరగతిలో శ్రీదేవి అనే ఒక అమ్మాయి నా దగ్గర చదివింది. చాలా చాలా తెలివైంది, పొట్టిగా చక్కగా ఉంటుంది. ఏమ్మా అమ్మ అని పిలిచేవాడిని, అమ్మా శ్రీదేవి ఏం సంగతి అని పిలిచేవాడిని. 10వ తరగతి రాసేటప్పుడు వాళ్ళకి సరే నడవడానికి రాదు ఆయనకు, తెలుగులో రాయాలి. ఆశ్చర్యం ఏంటో తెలుసా, నాకు 29వ ర్యాంక్ వచ్చింది, మిగతా మా ముగ్గురు ఫ్రెండ్స్కి ఉద్యోగాలే రాలేదు. షాక్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్టుకు రావడము, తర్వాత ఆయన అక్కడ చదివినదంతా ఆ జ్ఞానాన్నంతా కూడగట్టుకొని ఇప్పుడు సారు మీ దగ్గర ఇంతసేపు ఇంకా గంట సేపు కూడా మాట్లాడగలడు సారు. సో ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం చెప్పాలా? లేరా మధు, వానికి ఏదైనా ప్రైజ్ చేయాలా సార్? వాడు కరెక్ట్ చెప్పినాడు, ఇట్లా చూసారా మధు? పుస్తకాలు చదవడం వల్లే మనకి జ్ఞానం అనేది వస్తుంది. తర్వాత అప్పుడు చిన్నప్పుడు సార్ ఏం చదివినాడు? చందమామ బాలమిత్ర కథలు చదువుతూ, తర్వాత జ్ఞానాన్ని సంపాదించడానికి, తర్వాత ఉద్యోగం సంపాదించడానికి కాంపిటేటివ్ బుక్స్ చదువుతూ ఉద్యోగాన్ని సంపాదించి ఇప్పుడు ఎంఈఓగా కావడం జరిగింది. సార్ స్పీచ్ ఇచ్చినందుకు, మంచి సందేశాన్ని ఇచ్చినందుకు కూడా మన పాఠశాల కళాశాల తరఫున, తర్వాత ఈ లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా